ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఎంత హుషారుగా ఉన్నారో ఇప్పుడు చెప్పాలి. గట్టిగా చెప్పగలుగుతారా? నేను జై హో అంటే మీరు బీసీలని చెప్పాలి. జై హో, జై హో, జై హో, బీసీలు, బీసీలు, బీసీలు. ఏం తమ్ముళ్ళు ఇంటింటి దగ్గర ఈ నినాదాలు వినపడుస్తుందా? మొత్తం వెనుకబడిన వర్గాల్లో ఐక్యత తీసుకురావాలి, తీసుకొస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జనాభాలో ఎంత మన శాతం? 50% అవునా కాదా? జనాభాలో ఎంత శాతం బీసీలు? మళ్ళీ గట్టిగా చెప్పాలి. జనాభాలో బీసీలు ఎంత శాతం తమ్ముళ్ళు? బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏది? ఏ పార్టీ? ఇంకా గట్టిగా జెండాలు ఊపాలి, గట్టిగా చెప్పాలి. బీసీలకు న్యాయం చేసిన పార్టీ, బీసీలకు న్యాయం చేసిన పార్టీ. మొట్టమొదటిసారిగా బీసీల్ని ఆదరించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. గట్టిగా చెప్పాలి. రాజమండ్రి మొత్తం వినపడాలి. బీసీల్ని ఆదరించిన నాయకుడు ఎవరు? గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు ఎవరు? మళ్ళీ ఒకసారి బీసీలని ఆదరించి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరు? తమ్ముళ్ళు, మనందరం ఒకసారి ఆడబిడ్డలందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు బీసీలకు గుర్తింపే లేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు వచ్చింది. బీసీలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అవునా కాదా? అన్ని ఎన్నికల్లో కొంతమంది అటు ఇటు పోయినా పార్టీని నమ్ముకున్న ఏకైక వర్గం ఈ వెనుకబడిన వర్గాలు అవునా కాదా? మొట్టమొదటిసారిగా 1987లో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు పెట్టారు. దానివల్లనే నాయకత్వం వచ్చింది. ఒకప్పుడు మనలో నాయకత్వం లేదు. నాయకత్వం లేని సమయంలో ఎన్టీ రామారావు గారు ఆలోచించి బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని తీసుకొచ్చారు. 1995లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 33% చేశాం. నేషనల్ ఫ్రంట్ వచ్చిన తర్వాత, విపి సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు తీసుకొచ్చాం. నేను పార్లమెంట్లో రిజర్వేషన్లు పెట్టమని 6/9/2014లో అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్లు పెట్టమని 33% రిజర్వేషన్లు కల్పించమని తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించాం. ఇంకొక పక్కన ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి 25% బడ్జెట్ పెట్టి ఈ వెనుకబడిన వర్గాలను ఆదరించాలి. జనాభాలో 50% ఉన్నాం, ఇది మా హక్కని ఢిల్లీకి పంపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క ఈరోజు మన మంత్రులు చూడండి. డిప్యూటీ సీఎంగా, ఫైనాన్స్ మినిస్టర్గా యనమల రామకృష్ణ గారు, 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఇక్కడ వెంకట్రావు గారు, అక్కడ రమణ గారు, 8 మంది మంత్రులు చూశారు. అన్ని వర్గాల నుంచి ఉన్నారు. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా ఇంతమంది మంత్రులు డిప్యూటీ సీఎం ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రామకృష్ణ గారు ఒక పక్కన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నాడు, లెజిస్లేటివ్ అఫైర్స్ ఉన్నాడు. అదే సమయంలో కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మంత్రిగా, ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నారు. అందరికి కూడా కళా వెంకట్రావు గారు పవర్ మినిస్టర్గా ఉన్నారు. అందరికీ మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడం కానీ అదే మరిగా ఎక్కడికక్కడ ప్రాధాన్యత ఇచ్చాం.
ఈరోజు స్టేట్ కార్పొరేషన్ల చైర్మన్లుగా డైరెక్టర్లుగా 113 మందిలో 91 మందికి మనం ఇచ్చామంటే 11 మంది ఫెడరేషన్ చైర్మన్లు పైన ఉన్నారు తమ్ముళ్ళు. ఈరోజు నాయకులను చూశారు. ఎన్నో మీటింగ్లు పెట్టాం కానీ ఇంత పెద్ద డయాసు, ఇంత పెద్ద మంది నాయకుల్ని ఎప్పుడూ ఏ సభలో కూడా మనం ఆదరించలేదు. అది ఒక్క బీసీలకే దక్కింది. అవును అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జడ్జీలుగా మీరు చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ సెక్రటరీ కానీ వీసీలుగా 9 మంది లేయడం, జడ్జీలుగా 9 మంది నియమించడం, ఈ విధంగా మనం అనుకున్నటన్నీ కూడా మన హయాంలో మన చేతుల్లో ఉండేటివి మనం రికమెండేషన్ చేశాం. జడ్జీలన్నీ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు నియమించిన మనం కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని మన రికమెండేషన్లో కూడా మనం ఎప్పటికప్పుడు పంపిస్తూ వచ్చాం. అన్ని వ్యవస్థల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కూడా బీసీలని పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం తమ్ముళ్ళు ఏమైనా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఒకటే చేశారు. ఎప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీ వీళ్ళకు పని చేసిన వీళ్ళు బలోపేతం అవుతారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ బలపడుతుందని వెనుకబడిన వర్గాలను అణగదొక్కిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చూస్తే పనుల్లో కూడా మీరు చూసినప్పుడు మనం చూస్తే దగ్గర 23,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి అదే మాదిరిగా సప్లాన్ ఇవన్నీ కలిపితే 41,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. రాజశేఖర రెడ్డి గారు మిగులు బడ్జెట్ ఉన్నాం ఖర్చు పెట్టింది 3,014 కోట్ల రూపాయలు. ఆ రోజు విద్యార్థులకి ఉపకార వేతనాలు మనం ఈరోజు ఇచ్చింది 2,942 కోట్లు ఇస్తే 487 కోట్లు ఇచ్చారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లకి 1,143 కోట్ల రూపాయలు మనం పెడితే వాళ్ళు పెట్టింది 39 కోట్లు. అంటే 30 రెట్లు ఎక్కువగా మనం ఖర్చు పెట్టామంటే అది ఈ బీసీల పైన మనకుండే ప్రేమ, అభిమానం. తప్పకుండా ఇంకా చేస్తాం. ఇంకొక పక్కన ఆదరణ 1 99 2000 తెచ్చాం. 2,000 కోట్లు 222 కోట్లు ఖర్చు పెట్టాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్న దాన్ని రద్దు చేశారు. మళ్ళీ ఈరోజు వచ్చాం. ఈరోజు 18-19లో 950 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 లక్షల మందికి ఆధునిక పనిముట్లు ఇప్పించిన ఘనత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక్క తెలుగుదేశం పార్టీది. అవుననుకుంటే గట్టిగా చెప్పండి. ఒక్క ఆధునిక పనిముట్లు రాజశేఖర రెడ్డి ఇచ్చారా అని అడుగుతున్నా. కాంగ్రెస్ హయాంలో వచ్చిందని అడుగుతున్నా. మొన్నే ఒక నాయి బ్రాహ్మణ్ సోదరుడు అన్నాడు, సార్ ఆ రోజు మా తండ్రి మీ దగ్గర ఈ పనిముట్లన్నీ తీసుకున్నాడు, ఈ కుర్చీ గాని ఇవన్నీ కూడా ఆ రోజు ఇచ్చారు, మళ్ళీ ఈరోజు ఆదరణ 2 కింద నాకు ఇస్తున్నారు. 2 సార్లు మీ ప్రభుత్వం ఇచ్చింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కటి కూడా రాలేదని ఒక సాధారణ నాయి బ్రాహ్మణ్ చెప్పాడంటే అది ఈ ప్రభుత్వం యొక్క విశిష్టత. ఇంకో పక్క టీటీడీ బోర్డు చైర్మన్ గా ఇక్కడే ఉన్నాడు సుధాకర్ యాదవ్ గారు, అదే మరి కళా వెంకట్రావు గారు. వీళ్ళని మనం టీటీడీ బోర్డు చైర్మన్లుగా వేసి కాంగ్రెస్ హయాంలో ఒక్క బీసీ వీళ్ళకి కనపడలేదు. సుధాకర్ యాదవ్ గారిని వేసి వ్యతిరేకించారు, వేయడానికి వీలు లేదన్నారు. నేను ఒకటే చెప్పాను, దిక్కున్న దగ్గర చెప్పుకోండి, నేను వేసి తీరుతా, సుధాకర్ యాదవే చైర్మన్ గా ఉంటాడని చాలా స్పష్టంగా చెప్పాను. ఏమీ చేయలేకుండా సుధాకర్ యాదవ్ మీద లేని పని ఆరోపణలు
బురద జల్లే కార్యక్రమం వస్తే చెప్పా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, బురద జల్లితే తిరిగి ఆ బురద మీకే అంటుకూడదని హెచ్చరించే పరిస్థితికి వచ్చాం. 11 ఫెడరేషన్లు కాంగ్రెస్ హయాంలో కుర్చీలు కూడా లేవు, బెంచీలు కూడా ఇవ్వలేదు. దుర్మార్గమైన చర్య. అసెంబ్లీలో నేను పోరాడాను. ఆ రోజు మేమందరం ఒకటే చెప్పాం, ఏమి బీసీలు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు సమాజంలో భాగమవునా కాదా అని నిలదీశాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అధికారంలో ఉంటే బీసీలకు పనులు చేయడం, ప్రతిపక్షంలో ఉంటే మీకోసం పోరాడిన ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకొక పక్క జీవో 767 2 లక్షల మంది గీత కార్మికులు మనం లబ్ధి తీసుకొస్తే దాన్ని రద్దు చేసి వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేతన్నలు 2 సార్లు బడ్జెట్లో పెట్టారు, 2004లో పెట్టారు, మళ్ళీ 2009లో పెట్టారు. ఒక్క పైసా కూడా రద్దు చేయలేదు. ఆందోళన చేశాం, పోరాడాం, ఫలితం లేకుండా పోయింది. నేను వచ్చిన తర్వాత 111 కోట్ల రూపాయలు నేతన్నలకి రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే విదేశీ విద్య ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం, అందరితో సమానంగా విదేశ విద్యకి వెనుకబడిన వర్గాలకి 15 లక్షల రూపాయలు ఇస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఫీజు రియంబర్స్మెంట్లు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేశాం. 5 సంవత్సరాల్లో ఉపాధి కోసం రాజశేఖర్ రెడ్డి ఖర్చు పెట్టింది 127 కోట్లు, మనం ఖర్చు పెట్టింది 1129 కోట్లు. 93,550 మందికి బీసీలకు ఉపాధి కల్పించాం, 764 కోట్లు. ఫెడరేషన్లో బీసీలకు న్యాయం చేశాం, 47,661 మందికి 320 కోట్లు. మొట్టమొదటిసారిగా మీరు చూడండి, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని గుర్తించిన పార్టీ, వారి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 కోట్ల రూపాయలు పెట్టాం, అందులో 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఇలాంటిది కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఈరోజు మీరు చూడండి, చేనేత కార్మికులు ఉన్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, చేనేత కార్మికులకు న్యాయం చేశాం. 111 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఈ రోజు మీ అందరి సమక్షంలో అనౌన్స్ చేస్తున్నాను, 100 యూనిట్ల నుంచి 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చేనేత కార్మికులకు హామీ ఇస్తున్నాను. అదే మరిగా పట్టు ఒక నెలలో యార్ని చూస్తే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళం, దాన్ని 2000 రూపాయలకు పెంచుతున్నానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. గీత కార్మికులున్నారు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈరోజు మనం 35 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మత్స్య కార్మికులున్నారు, ఆ రోజు మీరు చూస్తే 30 కేజీల బియ్యం ఎప్పుడో ఉండేది ఇస్తే వేటకు పోయే సమయంలో వాళ్ళ ఉపాధి పోతుంది కాబట్టి 4,000 రూపాయలు వాళ్లకు భృతి కల్పించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రజకులకి 70 కోట్లు పెట్టాం, వాళ్ళు 12 లక్షలు పెట్టారు. వడ్డరికి 50 లక్షలు పెట్టాం, వాళ్ళు పెట్టింది 25 లక్షలు పెట్టారు. సగరా ఉప్పరకి మనం 25 కోట్లు ఇచ్చాం. ఈరోజు ఇంకో పక్క నాయి బ్రాహ్మణులకి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కుమ్మర్లకు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కడాన భట్రాజులకు కూడా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు పోయి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నాం.
నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మీరు చూస్తే 31 కులాలని బీసీల్లోకి తీసుకొచ్చి కానీ బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అన్యాయం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇంకొక పక్క 27% రిజర్వేషన్ని 22.5% తగ్గించాలంటే ఆ రోజు పోరాడితే పోరాటానికి భయపడి వెనుకడుగేసిన వ్యక్తి ఈ రాజశేఖర రెడ్డి. 11 బీసీ ఫెడరేషన్ని నిర్వీర్యం చేశారు. బీసీ నాయకులపైన హత్య చేశారు. సోంపేటలో గంగవరంలో మాకు అన్యాయం జరుగుతుందంటే 5 మంది మత్స్యకారుల్ని అతి దారుణంగా కాల్చివేసే పరిస్థితికి వచ్చారు. వ్యాన్ పిక్లో నామమాత్రపు ధరకు మత్స్యకారుల భూములు కొనుక్కొని వీళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయ్యే పరిస్థితికి వచ్చారు. 2000 మంది నేత కార్మికులు, కొన్ని వేల మంది 1600 మంది గీత కార్మికులు, 30 మంది స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. బీసీ మంత్రులు జైలు పాలు చేశారు. ఇంకో పక్క ఇలాంటి కార్యక్రమాలు చేసి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు బీసీలందరికీ హామీ ఇస్తున్నా, నేను మీకు అండగా ఉంటా. తెలుగుదేశం పార్టీ మీకు తోడుగా ఉంటుంది. మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే వరకు మీకు అన్ని రకాలుగా చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఈ పార్టీది. అందుకే ఈ రోజు నేను పెట్టింది జై హో బీసీ. గట్టిగా చెప్పాలి, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. ఈ పేరులోనే శక్తి ఉంది, అవునా కాదా? ఈ పేరు మీరు ఎన్నిసార్లు అంటే అంత శక్తి మీకు వస్తుంది, అంత ఐకమత్యం వస్తుంది. ఒక సంఘటిత శక్తిగా తయారైతే తిరిగి ఉండదు ఈ బీసీలకు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాజమహేంద్రవరంలో ఈరోజు మీ ఉత్సాహం చూశాను. ఈ గ్రౌండ్ లో ఎంతమంది ఉన్నారో దీనికి 3 రెట్లు బయట ఉన్నారంటే అది మీలో ఉండే శక్తి, మీలో ఉండే ఐకమత్యం. ఈరోజు రాజమహేంద్రవరం బీసీ గర్జనతో, జై హో బీసీతో దద్దరిల్లే పరిస్థితి వచ్చింది. రేపు తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి ఒక్క గ్రామంలో జై హో బీసీ గర్జన ఉధృతం చేయాలి. తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి. జై హో బీసీ అన్న తర్వాత అపోజిషన్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బాధ్యత మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనమందరం కలిస్తే వేరే వాళ్ళకు డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు అన్యాయం చేసిన పార్టీలను ఉపేక్షిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణలో 32 కులాలుంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్లు ఎంజాయ్ చేస్తా ఉంటే ఆ రిజర్వేషన్లు రద్దు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి వత్తాసు పలికిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఫెడరల్ ఫ్రంట్ పెడతామంటున్నారు. నేను అడుగుతున్నా, మీ ఫెడరల్ ఫ్రంట్ పెట్టే లోపల, మీరు కలిసే లోపల మా బీసీల్ని హైదరాబాద్ లో తెలంగాణలో ఎందుకు ఓసీలు చేశారో చెప్పి తర్వాత మాట్లాడమని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇది న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయం అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. మన సోదరులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో, సమైక్య ఆంధ్రప్రదేశ్కి అక్కడికి వెళ్ళారో, అక్కడ ఉంటే ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు రాష్ట్రం విడిపోయిందని మన వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి వస్తే మన మీద బాధ్యత లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవ్వాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
మీరు గట్టిగా చెప్పండి, ఇవ్వాలి అని గట్టిగా చెప్పండి. హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిలబడాలి. లోటస్ పాండ్ లో ఉండే జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడలేయాలి. మా బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళతో మీరు జమ కట్టారు, ఇది మంచిది కాదని గట్టిగా చప్పట్లు కొట్టి హెచ్చరించండి. ఇంకొక పక్క తమ్ముళ్ళు బీసీల్ని దెబ్బతీయడానికి వైసీపీ బీజేపీ కూడా కుట్రబన్నారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, విభజన జరిగింది, అన్యాయం జరిగింది. కడాన 54% ఆదాయం, 42% జనాభా తెలంగాణకి వెళ్ళింది. 60 సంవత్సరాల కష్టార్జితం వదులుకొని కట్టుబట్టలతో వచ్చాం. ఆ రోజు విభజన చట్టంలో చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇచ్చారు, ప్రత్యేక హోదా కూడా అమలు చేయకుండా మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు పోరాడుతున్నాం, తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీల్ని మన సమస్య పట్ల సంఘీభావాన్ని తెలియజేయమని అందరినీ కూడా కోరాం. మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టాం, మంత్రులు రాజీనామా చేశాం, ఎన్డీఏ నుంచి బయట వచ్చాం. అదే మరి ఎక్కడికక్కడ కుట్ర రాజకీయాలపై గర్జనలు చేశాం. అయినా కూడా ఇంతవరకు ఏ పని చేయకుండా కాలయాపన చేస్తున్నారు. మనకు పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఆ రోజే కాంగ్రెస్ హయాంలో పెట్టారు. ఇది జాతీయ ప్రాజెక్టుగా ఉండాలి. ఇప్పటికి పెట్టిన పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ తరపున ఉంటుంది, మిగిలినంతా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. 4,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టాం, డబ్బులు ఇవ్వలేదు. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు డిపిఆర్ పంపిస్తే దాన్ని కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా అమలు చేసే పరిస్థితులు లేరు. ఈ విధంగా మన పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఒక పక్క నిధులు లేవు, ఒక పక్క ఆదాయం లేదు. కానీ మీరందరూ కూడా నన్ను నమ్మారు. నేను ఒకటే చెప్తున్నాను, బీసీలంతా నా వెనకనున్నారు, అది గుర్తుపెట్టుకోమని బీజేపీకి కానీ వైసీపీకి కానీ హెచ్చరిస్తున్నా. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మా వెనుకబడిన వర్గాలు జెండా తెలుగుదేశం పార్టీ పెట్టుకుంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీరు ఎక్కడ కూడా తిరగలేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, కష్టకాలంలో కూడా మీరెంతో అండగా మీరున్నారు. నా ఆలోచన ఒకటే, నేను మీకు రుణపడి ఉన్నాను. ఈరోజు చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని కాపాడింది, కాపాడుకుంటూ వచ్చింది ఈ బీసీలే. అందుకే జై హో బీసీ పెట్టాను. నేను ఏ పని చేసినా మీకోసమే చేస్తా. నా జీవితంలో మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాలకే ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చేతి వృత్తులు, కుల వృత్తులకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆధునిక ప్రపంచం ఆధునీకరణతో ముందుకు పోయింది. చేతి వృత్తులు దెబ్బతిన్నాయి, కుల వృత్తులు దెబ్బతిన్నాయి. కొంతమంది వ్యవసాయం చేసుకుని బీసీలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మనం ఆలోచించేది, చాలా మంది బీసీలకు ఆస్తులు లేవు. మీ ఆస్తి మీ కుల వృత్తి, మీ శక్తి మీ వారసత్వంగా వచ్చేటువంటి చేతి వృత్తి. అందుకే నేను ఆలోచించాను, కుల వృత్తుల్ని, చేతి వృత్తుల్ని గౌరవించాలి, వెనుకబడిన వర్గాలకు అండగా ఉండాలి. ఎంత డబ్బులైనా పర్వాలేదు, ప్రపంచంలో ఎక్కడున్నా ఆధునికమైన పనిముట్లు తెప్పిస్తాను, టెక్నాలజీ తెప్పిస్తాను. ఈరోజు మీరు చూస్తే
కుండలు తయారు చేసే కుమ్మర దగ్గర నుంచి ఇంకొక పక్క నాయి బ్రాహ్మణుల దాకా అందరికి కూడా ఆధునికమైన పనిముట్లు తెప్పించాను. మొన్నే మీరు చూశారు, కడాన బీసీలు కుట్టి మిషన్లు కానీ పెద్ద పెద్ద మిషన్లు తీసుకుపోవాలంటే కష్టంగా ఉందంటే ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి మీ ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇప్పించి మీ రుణం తీర్చుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఏ వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు మిమ్మల్ని ఆదుకుంటా, గౌరవిస్తా, చేయూతనిస్తా. ఈరోజు మీరు చూడండి, మనం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల్లో 50% బీసీలకే వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే రూపాయి కేజీ బియ్యం 5 కేజీలు ఇస్తున్నాం. అదే మరిగా పండుగలకు కానుకలు ఇచ్చాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఈ పేదవాళ్ళు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఉన్నారు. మీకు మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు పింఛను 1000 రూపాయలు చేసి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసి రేపు 1వ తారీఖు నుంచి మనం ఇస్తున్నాం. జనవరిలో ఉండే 1000 రూపాయలు, ఫిబ్రవరిలో వచ్చే 2000 రూపాయలు కలిపి 3000 రూపాయలు మా పేదవాళ్ళకి ఈ కన్న కొడుకు పెద్ద కొడుకు పంపిస్తున్నాడని నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ రుణం నేను తీర్చుకుంటా. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, ఎవరైనా యాక్సిడెంట్ అయితే పేదవాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు. అందుకే పెట్టాను చంద్రన్న బీమా. తమ్ముళ్ళు 5 లక్షల రూపాయలు రైతులకు కూడా ఇచ్చాను. నేను అడుగుతున్న దేశంలో ఎక్కడైనా ఉందా అని, ఎక్కడా లేదు. నా ఆడబిడ్డలు రోడ్డు మీద పడకూడదని, ఈ పేదవాళ్ళకి ఇబ్బంది రాకూడదని 5 లక్షలు ఇచ్చారు. ఇంకొక పక్క 2 లక్షల రూపాయలు సహజ మరణానికి ఇచ్చాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే బీసీలు ఉన్నారో పెళ్లిళ్లు కూడా చేయడానికి 35,000 రూపాయలు ఈ ప్రభుత్వం మీకు ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళను ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం. పేదవాడికి అండగా ఉంటాం. పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేస్తాం. మన నాయకుడు ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. నేను ఈరోజు ఒక మాట చెప్పాను, పేదరికం లేని సమాజ నిర్మాణమే నా జీవిత లక్ష్యమని నేను చాలా స్పష్టంగా చెప్పి దానికి అనుకూలంగా మనం ముందుకు పోతున్నాం. రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళల్లో బీసీల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు, అదే మరిగా జ్యోతిరావు పూలే గారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలి, జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకోవాలని ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్నో సంవత్సరాల కంటే ముందు అట్టడుగు నుండే వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలని, వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అయితే, ఇటీవల కాలంలో మళ్లీ వెనుకబడిన వర్గాల్ని పైకి తేవాలని తట్టి లేపిన వ్యక్తి, చైతన్యం తెచ్చిన వ్యక్తి, గౌరవం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ వరవణ్ణి నేను కొనసాగిస్తున్నా. మీరు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. ఇది ఒక వారసత్వం. మీకు అండగా నేనుంటా, నాకు చేయూతనిచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని మరొకసారి కోరుతున్నా. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికలకు వెళ్ళినప్పుడు
ఒక నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు. ఆ ఓటు వేయడంలో అగ్రభాగానున్నది పార్టీని గెలిపించింది ఈ బీసీలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి అణువు మిమ్మల్ని గురించి ఆలోచిస్తా. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఈ బీసీల కోసమే హెచ్చిస్తాను, అన్ని విధాల సహకరిస్తాను. సమయం గాని, నిధులు గాని, కార్యక్రమాలు గాని మీ తర్వాతనే వేరే వాళ్ళు ఎవరైనా నాకు నన్ను గౌరవించే వాళ్ళని నేను గౌరవించాలి, అవునా కాదా? అందుకనే తెలుగుదేశం పార్టీని ఎవరైతే గౌరవిస్తారో వాళ్లకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, గౌరవిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో వెనుకబడిన వర్గాలన్నింటికీ దగ్గర 137 కులాలుంటే అన్ని కులాలతో మీటింగులు పెట్టాం, వాళ్ళ అవసరాలని చర్చించాం, ఎక్కడికక్కడ సెమినార్లు పెట్టాం, గ్రూప్ మీటింగులు పెట్టాం. నేను కూడా కుల పెద్దలతో అదే మరిగా చేతి వృత్తుల నాయకులతో మాట్లాడాను, వారి కష్టాలు అధ్యయనం చేశాం. ఈరోజు మనం చేసే పని కూడా ఆషామాషిగా చేయడం లేదు. మీ మనోభావాలు అర్థం చేసుకుని 5 సంవత్సరాల్లో ఏం చేశాం, భవిష్యత్తులో మీకోసం ఏం చేస్తే మీరు ఆర్థికంగా పైకి వస్తారు, ఆత్మ గౌరవంతో బతుకుతారు, అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్న మొన్న నేను చూశాను, ఎక్కడైనా సరే ఏ రిపోర్ట్ తెప్పించినా అగ్రస్థానంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే వర్గం ఏదంటే ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఒక చరిత్ర, రాజమహేంద్రవరంలో జై హో బీసీ ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో జరిగింది. ఎప్పుడన్నా చూసావా తమ్ముళ్ళు ఇంత పెద్ద మీటింగు? వెనుకబడిన వర్గాలు ఇంతమంది ఒక చోట ఎప్పుడైనా వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మన ఐకమత్యానికి నిదర్శనం అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి. ఒక పక్క కేంద్రంతో పోరాడుతున్నాం, అన్యాయం పైన గర్జిస్తున్నాం, అదే సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అదే సమయంలో నన్ను నమ్ముకున్న మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవడానికి నేను కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాను. మీ మనోభావాలు అర్థం చేసుకుంటున్నాను. మీలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తీసుకొస్తాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మన ఐకమత్యాన్ని దెబ్బతీయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తారు, మనలో విభజన చేస్తారు. అటు బీజేపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విభజించి పాలించనే సిద్ధాంతానికి శ్రీకారం చుడతారు. ఒక్కరు కూడా వాళ్ళ ట్రాప్ లో పడడానికి వీలు లేదు. పడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఎప్పుడన్నా గౌరవించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు గౌరవం కూడా లేదు. అణగదొక్కే ప్రయత్నం చేశారు, అడుగడుగునా నిర్లక్ష్యం వహించారు, మన వల్లే మనుషులుగా కూడా చూడలేదు. అలాంటి పరిస్థితిలో ఆ రోజునే పోరాడిన నిస్సహాయుడిగా పోరాడాను. ఈరోజు అధికారం ఉంది, నేను మీకు అండగా ఉంటా, అనుకున్న పనులు మీకు చేసి పెట్టే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఈరోజు కొన్ని ఫెడరేషన్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఒకటి అడిగారు, ఫెడరేషన్లు ఉన్నాయి, మాకు కూడా ఈ ఫెడరేషన్ల ద్వారా కార్పొరేషన్ చేయండి, దీనివల్ల మాకు లాభం వస్తుందని అడిగారు. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా,
రజిక, నాయి బ్రాహ్మణ్, వడ్డెర, సగర, ఉప్పర, కృష్ణ బలిజ, అందులోనే పూసల, వాల్మీకి, బోయ, భట్రాజ, కుమ్మరి ఇవన్నీ కూడా ఫెడరేషన్ని కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తున్నానని మీకు హామీ ఇస్తున్నా. ఇది చిరకాల వాంఛ. తప్పకుండా ఈ వాంఛ నెరవేరవలసిన అవసరం ఉంది. అందుకని దీన్ని పూర్తిగా నెరవేర్చే బాధ్యత నా భుజస్కంధాలపైన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన శెట్టి బలిజ, గౌడ, ఈడిగా వీళ్ళందరూ కూడా ఒక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. శ్రీశైన కూడా ఈరోజు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో శెట్టి బలిజలు ఎక్కువగా ఉన్నారు. ఇంకో పక్కన రాష్ట్రం అంతా ఈడిగా ఉన్నారు. ఇంకో పక్కన శ్రీశైన కూడా పెద్ద ఎత్తునున్నారు. అందుకని గౌడ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీరికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ని అనౌన్స్ చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది ఒక చరిత్ర అవునా కాదా? కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఇక్కడే పీతాన సత్యనారాయణ గారు ఉన్నారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అదే మరి నారాయణరావు గారు ఎంపీగా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ మీ పట్ల చూపించే అభిమానం, మీ పట్ల ఉండే నమ్మకం, ప్రేమ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన విశ్వ బ్రాహ్మణ్ కార్పొరేషను, మేదర కార్పొరేషను, వడ్డెర కార్పొరేషన్లు ఇవన్నీ కూడా 3 ఉన్నాయి. ఆ 3 కార్పొరేషన్లకు కూడా శ్రీకారం చుడతామని మరొక్కసారి ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే కొన్ని ఇంకా యాదవాస్ ఉన్నారు, రాష్ట్రంలో పెద్ద జనాభా ఉన్నారు, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే ఉన్నారు, అవునా కాదా? రామకృష్ణ గారు మొదటి నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అందుకనే ఈరోజు యాదవులందరికీ ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి నిర్ణయం అని. ఇంకొక పక్క కురబా ఉన్నారు, రాయలసీమ ప్రాంతంలో కురబ కూడా అడిగారు, మాకు కూడా ఒక కార్పొరేషన్ కావాలని అడిగారు. అందుకే ఈ సభలో హామీ ఇస్తున్న కురబలకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన యాదవుల్లో కానీ కురబల్లో కానీ గొర్రెలున్నాయి, ఇన్సూరెన్స్ లేదు, కాబట్టి మీరు ఇన్సూరెన్స్ ఇప్పించండి, మాకు నష్టం రాదని అడుగుతున్నారు. అన్ని గొర్రెలకు ఇన్సూరెన్స్ చేసి పూర్తిగా ప్రీమియం గవర్నమెంటే కడతామని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కూడా రాష్ట్రం అంతా వినపడాలి. మన నిర్ణయాలు ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఇంకొక పక్కన మత్స్యకారులు ఉన్నారు. ఇప్పుడు మత్స్యకారులు తెలుగుదేశం పార్టీ, అవునా కాదా తమ్ముళ్ళు? అగ్నికుల క్షత్రియులు శ్రీకాకుళం నుంచి తడ వరకు రాయలసీమ ప్రాంతంలో కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. వారి కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తున్నానని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నా. అగ్నికుల క్షత్రియుల్ని ఎస్టీలో చేర్చడానికి మనం ఒక కమిషన్ వేశాం. తొందరలో ఆ రిపోర్ట్ వస్తుంది, వస్తానే ఢిల్లీకి కూడా పంపిస్తామని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
ఇంకొక పక్కన వన్యకుల క్షత్రియస్ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా రాయలసీమలో ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అవసరమైతే వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టి తగిన న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన తూర్పు కాపు ఉన్నారు. వీళ్ళు వ్యవసాయం తప్ప వేరే పని లేదు. అందుకే నేను ఆలోచించాను తూర్పు కాపులకు కూడా ఏమేం పనులు కావాలనో చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ వేసి జనాభా దామాషా ప్రకారం వాళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నిధులు కేటాయిస్తానని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కాకుండా కొప్పుల ఎల్లమ్మ కూడా ఉన్నారు. ఈరోజు కొప్పుల ఎల్లమ్మ సందరూ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నారు. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నాయకులు తెలంగాణలో కొప్పుల ఎల్లమ్మల్ని బీసీ నుంచి ఓసీ చేసి ఇక్కడొచ్చి డ్రామాలు ఆడుతున్నారు. మేమేదో ఉద్ధరిస్తామని మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణలో కొప్పుల ఎల్లమ్మల్ని మళ్ళీ బీసీలు చేసిన తర్వాతనే మాట్లాడే హక్కు, మాట్లాడే నైతిక హక్కు మీకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని కొప్పుల ఎల్లమ్మలకి ప్రత్యేకమైన కార్పొరేషన్ వేస్తున్నామని ఈ సభ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. ఇంకో పక్క చేనేత కార్మికులు ఉన్నారు. ఇందులో కూడా మీరు చూస్తే నేత గాని పద్మశాలి గాని అనేక వర్గాలు ఉన్నారు. వీళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉంది. ఈరోజు చేనేతకు ఆదరణ కరువైంది. మొన్నే ఇన్సూరెన్స్ కూడా ఇచ్చాను. ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఈరోజు ఆప్కో ఉంది. అయినా కూడా ఒక కార్పొరేషన్ కావాలని గట్టిగా అడిగారు. వారి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నానని ఈ సభా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్క ఎవరైతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కళింగ పాపులేషన్ ఉంది, 3 జిల్లాల్లో ఉంది, వాళ్ళకు కూడా సమస్యలున్నాయి. అందుకే కళింగలకు కూడా ఒక కార్పొరేషన్ వేసి జనాభా దామాషా ప్రకారం వాళ్ళను కూడా ఆదుకుంటామని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళు కాకుండా గవరా ఉన్నారు. గవరాకు కూడా ఇబ్బంది ఉంది. వాళ్ళకు కూడా కార్పొరేషన్ పెట్టి వారిని కూడా ఆదుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క గాండ్ల కమ్యూనిటీ ఉంది. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులుండి గాండ్లకు కూడా ఒక కార్పొరేషన్ వేసి వారిని కూడా ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఒక 5-6 కార్పొరేషన్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ నన్ను నమ్ముకున్న వర్గాలకి మనోభావాల ప్రకారం వాళ్ళకి ఏం కావాలన్నా చేయడానికి నేను ఈ కార్పొరేషన్ వ్యవస్థకి శ్రీకారం చుట్టానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల నాయకత్వం పెరుగుతుంది, వాళ్ళ మీద ఫోకస్ వస్తుంది, శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుంది. వాళ్ళ అవసరాల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటాం. తద్వారా వారికి ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టి వారిని ఆదుకునే అవకాశం వస్తుంది. అందుకనే ఈ కార్యక్రమం చేశాను. ఈరోజు మీరు చూస్తే నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ ఉంది. 1989లో ఆనాడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే పెట్టాం. పోయిన సంవత్సరం 70 కోట్ల రూపాయలు ఇచ్చాం. తలనీలాలు తీసేవారికి ఈ టెంపుల్స్ లో ఒకప్పుడు 5 రూపాయలు ఇచ్చి 3000 రూపాయలు కూడా వచ్చేది కాదు. ఈ రోజు మనం ఆలోచించింది మొత్తం 25 రూపాయలు వాళ్ళకే ఇచ్చి ఒక్కొక్కరికి 20,000, 25,000, 30 నుంచి 35,000 రూపాయలు ఆదాయం వచ్చే పని చేశామంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ. ఇంకో పక్క ఈరోజు హామీ ఇస్తున్న నాయి బ్రాహ్మణులకి వేరే వాడు చెప్తే నమ్మద్దండి. మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ.
అందుకని అన్ని షాపుల్లో 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నామని మీకు అనౌన్స్ చేస్తున్నాను. ఇంకో పక్క సాంప్రదాయ సంగీతం, డోలు, నాదస్వరం ఇలాంటివన్నీ మ్యూజిక్ కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే వాళ్ళందరికీ ప్రత్యేకమైన పాఠశాల, మ్యూజిక్ పాఠశాల పెడతాం. రాజధానిలో కూడా పెడతాం. రాజధానిలో ఒక ఆదర్శమైనటువంటి పాఠశాల, కాలేజీ పెట్టి అన్ని విధాల వీళ్ళని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. అన్ని టెంపుల్ టౌన్స్ లో కూడా పెడతాం. వీరిని గౌరవిస్తాం, వీళ్ళ వృత్తిని ప్రోత్సహిస్తాం. ఆధునిక ప్రపంచంలో ఆధునికమైన పనిముట్లిచ్చి వాళ్ళ ముందుకు పోయే పరిస్థితి తీసుకొస్తాం. జీవో 26 నేనే ఇచ్చాను. హాస్పిటల్స్ లో మన ఏవైతే పోలీసు ఎన్ని ఉన్నాయో, జైలు శాఖ, పోలీస్ బ్యారల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వీళ్ళందరికీ పని కల్పించాలని ఎప్పుడో జీవో ఇచ్చాం. అది కూడా గౌరవిస్తాను. ఆ జీవో కూడా అమలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు వాల్మీకులు ఉన్నారు, కేంద్రానికి పంపించాం. 25, 12, 17 ఎస్టీలో చేర్చమని కేంద్రానికి పంపిస్తే 14 నెలలైనా ఇంతవరకు పట్టించుకోలేదు. భవిష్యత్తులో గట్టిగా పోరాడుతాం, అండగా ఉంటాం. అన్ని విధాల వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క రజకులను కూడా ఎస్సీలో చేర్చడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అన్ని విధాల కమిషన్ వేశాం, దానికి కూడా శ్రీకారం చుట్టాం. మళ్ళీ ఇది ఢిల్లీకి పంపించడమే కాకుండా ఏమేం చేయాలనో అన్ని చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు జ్యోతిరావు పూలే స్మారక భవనాన్ని, ఉద్యానవనాన్ని మన అమరావతిలో 10-15 ఎకరాల్లో పెట్టి అక్కడ అన్ని బీసీ భవనాలు పెట్టి మీకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చి నాయకుల్ని గౌరవించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం కానీ అక్కడ ఏమేమి రావాలన్నవన్నీ లేఅవుట్లు తయారు చేస్తాం. నేను ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, ఈ కాంప్లెక్స్ కి 100 కోట్ల రూపాయలు కూడా నిధులు కేటాయించి మీ గౌరవాన్ని పెంచే విధంగా రాజధానిలో మీకు ప్రత్యేకమైన స్థానం ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. అదే తరహాలో మా బీసీలకి ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏం తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టలేదు మీరు? ఇంకా ఇది ఒక చరిత్ర అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. దేశంలో ఎక్కడా లేదు, మనమే నాంది పలికాం. ఇది బీసీల ప్రభుత్వం, చిత్తశుద్ధుండే ప్రభుత్వం. అందుకే బీసీలకు సబ్ ప్లాన్ ని చట్టబద్ధత చేసి మీకు గౌరవాన్ని ఇస్తా. ఇంకొక పక్కన అత్యంత వెనుకబడిన బీసీలకి 90% ఇచ్చే సబ్సిడీని 30,000 నుంచి 50,000 రూపాయలకు పెంచుతాం. ఇంకొక పక్క అత్యంత వెనుకబడిన బీసీలకి 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి, చాలా కష్టాల్లో ఉన్నారు. ఎక్కడికక్కడ సంచార జాతుల కింద కూడా ఉన్నారు. అందుకే వీళ్ళందరికీ 120 కొంత డబ్బులు అవుతుంది. అందుకే వీళ్ళందరికీ కూడా 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని ఈ సభా సందర్భంగా అనౌన్స్ చేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు చూస్తే స్వయం ఉపాధి పథకాలకి వయో పరిమితి 50 నుంచి 60 సంవత్సరాలు పెంచుతాం. ఎందుకంటే మనుషులు 80-90 సంవత్సరాలు బతుకుతున్నారు కాబట్టి 60 సంవత్సరాలైనా సరే స్వయం ఉపాధి పథకాలు ఇస్తే వాళ్ళు బాగుపడతారు.
ఇంకో పక్క ట్యాక్సీలు ఏవైతే ఏ కారు కావాలన్నా మీరు కొనుక్కుంటే అందులో 25% సబ్సిడీ ఇస్తాం. 15 లక్షల కారు ఉంటే 4 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని గౌరవిస్తాను, మీకు ఉపాధి కల్పిస్తాను. ఇంకొక పక్కన ఇప్పుడే ఎంఎస్ఎంఈలు పెడుతున్నాం. ఎంఎస్ఎంఈలు 175 కాన్స్టిట్యూషన్ 175 పెడతాం, మిగిలినట్టు కూడా పెడతాం. ఇక్కడ 25% ప్లాట్లన్నీ మా వెనుకబడిన వర్గాలకి కేటాయిస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి. అందుకనే ఎంఎస్ఎంఈల్లో ప్రాధాన్యత ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తాను. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం. మీకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తాను. తద్వారా ఆ ఇన్సెంటివ్స్ మీరు ఉపయోగించుకొని ఎంఎస్ఎంఈలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే మీరు పారిశ్రామికవేత్తలు అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి నేను దోహదం చేస్తాను, నేను అండగా ఉంటా. బీసీల్లో కూడా బాగా తెలివైన పిల్లలు ఉన్నారు. ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం. మీరింటి దగ్గర వస్తువులు తయారు చేసి ఎంఎస్ఎంఈ పార్కులో మీరు అమ్ముకునే అవకాశం కానీ, వేర్ హౌసింగ్ పెట్టి అక్కడనే మీరు మార్కెట్ వ్యవస్థను పంపించుకునే ఏర్పాట్లు కానీ అన్ని విధాల చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని, వెనుకబడిన వర్గాల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ హయాంలో అప్పుడు కూడా మనం ఇచ్చిన కాలేజీలు తప్ప వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. దగ్గర మీరు చూస్తే 30 కాలేజీలు మాత్రం రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. నేను ఆలోచించాను, 76 రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్తగా ప్రారంభించాను. 14 జూనియర్ కాలేజీలు ఈ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు 2 కలిపి 120 అయినాయి. ఇంకా మీరు చూస్తే దగ్గర ఒక 69 కావాలి. ఈ 69 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాలకి ఒక్కొక్క రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్క నేను ముందే చెప్పాను, బీసీలకి విదేశ విద్య 10 నుంచి 15 లక్షలు చేస్తామని. బీసీల్లో కొంతమంది ఒక కేటగిరీ నుంచి ఇంకొక కేటగిరీకి రావాలంటున్నారు. అది కూడా బీసీ కమిషన్కి అప్పచెప్పి నేను పేదరికం ఎక్కడుంటే వాళ్ళకు అండగా ఉంటాం. వాళ్ళని ఏ విధంగా చేయాలనో చేయడానికి అన్ని విధాలు ఆదరిస్తాం. ఇంకో పక్క వ్యక్తిగత గౌరవానికి అభ్యంతకరంగా కొన్ని వస్తున్నాయి. దొమ్మర, ఉప్పర, మందుల, పాముల, మొండిబండ ఇటువంటి కొన్ని కులాల్ని కించపరిచే పరిస్థితికి వస్తున్నారు. అందుకని ఇలాంటి పదాలు వాడకుండా ఉండడానికి దీన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం. ఎవరైనా చేస్తే కఠినంగా శిక్షిస్తారని మీకు హామీ ఇస్తున్నా. కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనాగరికం, బాధాకరం. అందుకే దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. అన్ని కులాల్ని గౌరవించాలి, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచాలి, వాళ్ళలో ఆత్మవిశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క సగర, ఉప్పర కులస్తులు కోరినట్టుగా భగీరథ జయంతి రాష్ట్ర పండుగగా చేయమన్నారు. తప్పకుండా రాష్ట్ర పండుగగా చేయడానికి ఈ మీటింగ్లో అనౌన్స్ చేస్తున్నాను. ఇంకో పక్క శాలివాహన కులస్తులు మొల్లమాంబ విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేయమన్నారు. అది కూడా చేస్తామని వారికి కూడా హామీ ఇస్తున్నాను. బుడబుక్కల మరియు దొమ్మర సంక్షేమానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీ వేయమన్నారు. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇచ్చిన హామీలన్నీ 3,000 కోట్ల రూపాయలు అవుతాయి. నెక్స్ట్ బడ్జెట్లో పెట్టుకొని తప్పకుండా మా వెనుకబడిన వర్గాల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను, ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏం తమ్ముళ్ళు, జై హో బీసీలో ఆనందంగా ఉన్నారా మిమ్మల్ని అడుగుతున్నా.
మీరు అడిగిన కోరికలు నెరవేరాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎక్కడన్నా వాయిస్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు ఈ పార్టీ బీసీల పార్టీ, శాశ్వతంగా జై హో బీసీ ఎప్పటికీ ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీలో కూడా ఆ చైతన్యం అనునిత్యం మీలో రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే స్వర్ణకారులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కూడా 100 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఏదైతే షాపులు పెట్టుకుంటారో వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని వారికి కూడా హామీ ఇస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుందాం. మీకు అండగా నేనుంటాను. నా ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజం, అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ. ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడ ప్రభుత్వం ఉంటుంది. కాంగ్రెస్ హయాం చూశారు, రాజశేఖర రెడ్డిని చూశారు. స్వర్ణకారులుంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే, దొంగతనం చేశారని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బాధలు పెట్టే పరిస్థితికి వచ్చారు. చాలా నీచంగా ప్రవర్తించారు. ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి గౌరవప్రదంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఒకరని కాదు, మేదర గాని, కుమ్మరి గాని, కమ్మరి గాని, వడ్రంగి గాని, నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరి యొక్క కుల వృత్తిని గౌరవిస్తాం, చేతి వృత్తుల్ని గౌరవిస్తాం. వడ్డెర్లు కూడా ఎస్టీలో చేర్చాలని ఒక కమిషన్ వేశాం. తప్పకుండా వడ్డెర్లు కూడా ఎస్టీలో చేర్చడానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. కాబట్టి ఇప్పుడు మీ మీద ఒక బాధ్యత ఉంది. మొన్ననే డాక్రా సంఘాలకు 10,000 రూపాయలు పెట్టుబడి నిధి ఇస్తానని పసుపు కుంకుమ 2 కింద మా ఆడబిడ్డలకు వరమిచ్చాను. అదే మాదిరిగా వృద్ధులకి, వితంతువులకి, దివ్యాంగులకి, ఒంటరి మహిళలకి డబల్ చేశాం పెన్షన్లన్నీ. ట్రాక్టర్లకి, ఆటోలకి మొత్తం ట్యాక్సీలన్నీ కూడా తీసేశాం. ఇవన్నీ కూడా ఎందుకు చేశారంటే, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే దాన్ని తొలగించి ప్రజలకు అనుకూలంగా ఉండడానికి, మీ ఆదాయాన్ని పెంచడానికి, మీ కష్టాలు తీర్చడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. అందుకే ఈరోజు ఈ జై హో బీసీ వెనుకబడిన తరగతుల్లో మీ జాతకాలు తిరగరాసే పరిస్థితి రావాలి. ఇది ఒక చారిత్రక నిర్ణయం. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ మీటింగ్ ద్వారా భవిష్యత్తులో ఈ బీసీలు ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ జై హో బీసీగానే తీసుకుంటాం. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోతాం. మిమ్మల్ని అన్ని విధాల గౌరవించి చేయూతనిచ్చి మీకు న్యాయం చేసే బాధ్యత ఒక అన్నగా నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ మిమ్మల్ని కోరుతున్నా. మీకోసం నేను పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రం కోసం మేము పనిచేస్తున్నాం. నేను కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పార్టీ పనిచేస్తున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని అడిగేది, 75 సంవత్సరాలు, 75 రోజులు ఎన్నికలున్నాయి. ఈ 75 రోజులు తెలుగుదేశం పార్టీ జెండా ప్రతి ఒక్క బీసీ ఇంటి మీద రెపరెపలాడాలి. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికక్కడ జై హో బీసీ ముందుకెళ్ళాలి. ఇది ఎక్కడికక్కడ మనం తీసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది కానీ మనం చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో మీరు ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతూ, చరిత్రలో ఎప్పటికీ గుర్తుండే విధంగా రాజమహేంద్రవరంలో మనం ఈరోజు మనం చేపట్టినటువంటి జై హో బీసీ గుర్తుండే విధంగా మీరు ముందుకు పోవాలి. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా
రాష్ట్రంలో ఒక చైతన్యం రావాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ 175 సీట్లలో 150 కంటే ఎక్కువ గెలుస్తున్నామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాలి. 25 పార్లమెంట్ సీట్లు మనమే గెలవాలి. రాష్ట్రానికి న్యాయం జరగాలి. అందుకని మీరందరూ కూడా సమైక్యంగా పోరాడి తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తారని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.